వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. తాడేపల్లిగూడెం పట్టణంలో గొర్రెల లక్ష్మీనారాయణ గారి 14వ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మరియు ఆయన సోదరులు గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదటిగా స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలోని గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అలాగే ఫౌండేషన్ తరపున పాఠశాలకు మైక్ సెట్ మరియు 2 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు అధ్యక్షుడు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం 17వ వార్డులోని కల్వరిగిరి మినిస్ట్రీస్ చర్చిలో పేద క్రైస్తవ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న పాల్గొన్నారు. తర్వాత రేలంగి చిత్ర మందిర్ సెంటర్ లోని గొర్రెల సూరన్న కాంప్లెక్స్ వద్ద ఉన్న గొర్రెల లక్ష్మీనారాయణ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రిక్షా కార్మికులు, జట్టు కార్మికులకు బట్టలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు పట్నాల రాంపండు, తెలుగు యువత అధ్యక్షుడు ఎర్రబండి సతీష్ పాల్గొన్నారు. ఇక తాడేపల్లిగూడ రూరల్ మండలం జగ్గన్నపేట గ్రామంలోని లక్ష్మీనారాయణ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులు ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం రైతులు, వ్యవసాయ కూలీలు, స్నేహితులు, బంధుమిత్రులకు అన్నదానంతో పాటు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు, యువసేన సభ్యులు, మిత్ర బృందం సభ్యులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.